లాగా కనిపిస్తారు ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా అదే కామెంట్స్ వస్తున్నాయి. సో దాన్ని ఎలా తీసుకుంటున్నారు? ఈ కాంప్లిమెంట్ నాకు తెలిసి స్ట్రాంగ్గా ఒకసారి పాద సినిమా తర్వాత కూడా ఇచ్చింది. అండ్ సమ్టైమ్స్ అది కుదిరింది, అది హ్యాబిట్ లిజనింగ్ అంటే ఇప్పుడు కొత్తగా కాదు. సో నేనేమన్నా ఇప్పుడు ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్ టు హియర్, బట్ ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఓన్లీ. ఆల్రెడీ యాక్షన్ సీక్వెన్స్ లో లారీ నుంచి చూడగలను చెప్పారు. బట్ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉంది, చాలా తక్కువ కూడా ఉంది. ఇంకా ఇన్సిడెంట్స్ జరిగినట్టు చూస్తే చాలా టఫ్ యాక్షన్ సీక్వెన్స్ తీసుకున్నారు. ఏం జరగలేదు, కానీ మీరు లారీ మీద ఎక్కి చూసారు కదా, మూవింగ్ లారీ. అది మూవింగ్ లారీ నిజంగానే డ్రైవ్ చేసిన వ్యక్తి నిజంగానే ఎక్కేసినాడు. మూవ్ అవుతున్న లారీ కెమెరా పెట్టి తీసాము. రోప్ లేదు, సేఫ్టీ ఏం తీసుకోలేదు. జస్ట్ 2-3 days అల్యూమినియం ప్రాక్టీస్ చేసి రన్నింగ్ లారీ నుండి మీరు ఎక్కేసి చేసుకున్నాడు. సో ఆ ఫైట్ అంతా ఒరిజినల్ మూవింగ్ లారీ మీద తీసినాం. యాక్షన్ సీక్వెన్సెస్ ఏమన్నాయో రొమాన్స్ కూడా అంతే ఉంది. మీరు ఎక్కువ దేన్ని ఎంజాయ్ చేశారు ఆన్ షూట్ సెట్స్? నేను మా డైరెక్టర్లకి నా దగ్గర రానని చెప్పాను. వేరే సినిమాలో అంత రొమాన్స్ పెడతారు, నా దగ్గర రానని జస్ట్ హీరో జస్ట్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని రొమాన్స్ అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది, అన్న అయిపోతుంది. ఇంకేంటి మీరు అంత రొమాన్స్ ఏం చూసారని నేను ఆలోచిస్తున్నాను సినిమాలో. సో నేను ఎంజాయ్ చేసేది మాత్రం ఐ ఎంజాయ్ లైక్ వెరీ పవర్ఫుల్ సీన్స్. లైక్ మీరు పంటి మీద సీన్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ప్రీ ఇంటర్వెల్ వచ్చేది లారీ మీద సీన్ కావచ్చు. అండ్ ఐ ఎంజాయ్ దీస్ సీన్స్. అండ్ ఈట్లనే ఎక్కువ కష్టం కూడా పడదు, ఎందుకు అది అన్ని మ్యాక్సిమం ఫస్ట్ టేక్లేదు. నాకు ఏంటంటే ఒక విషయం విన్నప్పుడు చాలా ముష్టేసింది. అంటే బాలకృష్ణ గారు ఒక తల్లి కడుపును పుట్టకపోయినా కూడా నా సొంత బిడ్డలాగా భావిస్తున్నట్టుగా అన్నారు. అలాగే గూస్ బంప్స్ వచ్చాయి ఆ మాట విన్నప్పుడు. అంటే మీ హౌడింగ్ అంటే ఆ సిచ్యువేషన్ అంటే చంపేటారు కదా చాలా మంది, నువ్వు పద్ధతి మార్చుకోవాలి, మాట మార్చుకోవాలి, ఉండాలి, ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లుండాలి అని చెప్తుంటారు కదా. సో అవేమి చేయకపోయి అవన్నీ చేస్తే 2 రూపాయలు ఎక్కువ సంపాదించి 2 సినిమాలు ఎక్కువ రావడం, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడు మార్చుకోలేదు 5 సంవత్సరాలు. మీరు చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఆ ఆనెస్టీని చూసే వాళ్ళ మంచితనంతో దగ్గర తీసుకున్నారు అనిపిస్తుంది. సో ఐ నెవర్ వెంట్ బియాండ్ ఎనీథింగ్ అండ్ ఐ నెవర్ ప్రిటెండ్ చేయలేదు ఎప్పుడు. సో ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ వెన్ హీ టోల్డ్ సచ్ బిగ్ వర్డ్. మీ గురించి వచ్చి ఆల్మోస్ట్ 2 years ఉండలేదు. అది తర్వాత 2-3 గంటలు నేను అదే షాప్ ఆయన రేటింగ్ చూసుకుంటే కొంచెం తగ్గించే వస్తున్నాయి. సో రేటింగ్ ఎక్కువ వస్తే చెప్పాలి. ఆల్రెడీ మీరు రేటింగ్ ఎక్కువ వస్తే బాక్స్ ఆఫీస్ డౌన్ అవుతుంది, రేటింగ్ తక్కువ వస్తే పైపోతుంది. అంటే మీ హెడర్స్ ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. సో చూసి ఇవ్వండి అని, సో చూడకుండా కూడా ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంత నెగిటివ్ వచ్చింది అనుకోవచ్చు? చూడకుండా ఇచ్చినట్టు మీకు అనిపిస్తుందా? అలాగే అనిపిస్తుంది. అదే ఆన్సర్, అదే ఆన్సర్. కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకునేంత అంటే దాని గురించి మాట్లాడినా ఈ మార్పు రాదని అర్థమైపోయింది. సో వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు కొన్నిటి గురించి. ఎందుకంటే పీపుల్ ఆర్ విత్ అస్, పీపుల్ ఆర్ విత్ అవర్ ఫిల్మ్. సినిమా లవర్స్ అనేటువంటి ఈరోజు అంటే ఒకటి ఉంది సార్, నేనైనా ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరము భారతదేశం మొత్తంలో మనం గర్వపడేది మన తెలుగు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. ఎవరైతే ఇక సినిమాని థియేటర్ బతికిస్తున్నారు, థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు అనే ఒక గ్రేట్ కల్చర్ ఉంది మన దగ్గర. అండ్ హిందీ సినిమా టికెట్లు 400-500 ఉంటాయి. కంపారిటివ్లీ ఆర్ టికెట్ ప్రైజెస్ ఆర్ లెస్. స్టిల్ వీ కలెక్ట్. వాళ్ళు ఇండియాలో 28-29 స్టేట్లలో వచ్చే కలెక్షన్లు మనం 2 స్టేట్లలో ఇచ్చేస్తుంటాం మన తెలుగు ఆడియన్స్ అందరు చిన్న టికెట్ ప్రైస్తో. సో ఇంతమంది బతుకుతున్నారు థియేటర్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు. 2 నెలల నుండి సినిమా లేదు థియేటర్లో. ఇప్పుడు మనం అందరం కలిసి సంతోషపడాల్సిన విషయం, ఒక సినిమా వచ్చింది, మళ్ళీ థియేటర్కి జనాలు వచ్చిర్రు, థియేటర్లకి
రెవెన్యూ వచ్చింది, కొన్ని మూషతాం అనుకున్నారు, అవి ఇంత నడుస్తున్నప్పుడు ఇంకా మీరు చూడకుండా ఇచ్చారు మీరు అంటారు. అది పొద్దున్న నుండి నాకు 10 మంది చెప్పారు, అది చూడకుండా ఎందుకు ఇస్తున్నారు సినిమాకి, కొన్ని చోట్ల షో అయిపోతుంది. అండ్ కొంతమంది ఫస్ట్ హాఫ్ ఒక రివ్యూ, సెకండ్ హాఫ్ ఒక రివ్యూ, సెకండ్ హాఫ్ రివ్యూ రాస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ రాస్తున్నప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు చూసిర్రు, పాజ్ చేసిర్రు మనకి ఎప్పుడు తెలియదు. సో ఇట్లా మరీ మనము అంటే మా శత్రువులు ఎక్కడ ఉండరు. సో మన ఇండస్ట్రీ ఎంత మంచిదని ఇక్కడ మనం ఆనందపడుతున్నాము, ఇంత మంచి ప్లేస్ లో ఉన్నాము, ఆడియన్స్ ఇంకా థియేటర్ ఎంకరేజ్ చేస్తున్నారని. అట్ ద సేమ్ ప్లేస్ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. బట్ నాకు తెలిసి మనం చేంజ్ చేయలేము అనుకుంటాం. యూ షుడ్ బికమ్ బిగ్గర్ దెన్ ప్రాబ్లమ్ లైక్ ఐ సెడ్ యెస్టర్డే. ప్రతి మూవీకి మరి మీరు ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారా? మరి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నానా అంటే ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా ఐడియా చెప్తే నేను ఇంప్లిమెంట్ చేస్తా. అది ఎందుకంటే అంటే అలసిపోయినాం అనుకుంటా, చెప్పి దాని తర్వాత చెప్పకుండా మూడు ఖరాబ్ చేసుకోకుండా డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తే మూడు సెట్ అయిపోతుంది. సో అది బెస్ట్ అనుకుంటా. మీ అందరికి తెలుసు సినిమా ఎట్లా ఆడుతుందో, మీ అందరికి తెలుసు ఇదేదో ఆడకుండా హౌస్ఫుల్ కాకుండా సినిమా కలెక్షన్ రాకుండా నేను కూర్చొని ఏదో మూమెంట్. యాక్చువల్గా అయితే మీకు కేక్ పెట్టుకోవాలి, బయట క్రాకర్స్ కాల్చాలి. అది కూడా ఎందుకు చేయలేదు అంటే మేము మా ప్రొడ్యూసర్ కూడా జరిగిన ఇన్సిడెంట్కి రెస్పెక్ట్ పే చేయాలని చెప్పి వీ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ అండ్ కామ్. అక్కడ కూర్చోవడం కూడా చూడకుండా కొందరు ఇస్తున్నారు. అది అక్కడ నుండి వచ్చిన మాట కదా. నేను ఇక్కడ కూర్చొని అక్కడ చెప్తే నాకు నా మీద జాలి చూపిస్తారు, అది ఇది అని చెప్పి నేను అది పదకొండు వాడలే. అది మీ దిక్కు నుండి ఇటు వచ్చింది, నేను ఎవరు తెలిసి కూడా చెప్పలేదు. మీరే అన్నారు. చూడకుండా కూడా కొందరు రివ్యూలు ఇస్తారు ఏమో అని నాకు అనిపిస్తుంది, మీరు అన్నమాట. అది లాస్ట్ వీక్ నుంచి చూస్తుంది థియేటర్ క్లోజ్ అవ్వడం, పెద్ద సినిమా రావట్లేదన్నా, కానీ ఈ సినిమాతో మొదలయ్యింది. ఈ నెక్స్ట్ మంత్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి పెద్ద సినిమాతో. సో దానికి కంగ్రాచులేషన్స్. సో డైరెక్టర్ ఫ్యామిలీ చాలా ఇంటెన్సివ్ అండ్ వెరీ ఎమోషనల్, చాలా బాగుంది. అండ్ యా ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్. రివ్యూస్ గురించి మాట్లాడుతున్నాను అంటే మరి ఏమన్నా అంటే గతంలో కూడా ఉన్నారు, ఒక వీక్ దాకా రివ్యూస్ ఇవ్వకుండా కొంత చూద్దాం అన్నట్టు గతంలో కొంతమంది ప్రొడ్యూసర్స్. మరి దానిపైన ఏమన్నా మీరు మాట్లాడుకోవాలి? అట్లీస్ట్ వారం అన్నారు సార్, పొద్దున 6ంటికి రివ్యూలు రాసారు, 5ంటికి రాసారు. అది కూడా అసలు ఇప్పుడు సరే, ఇప్పుడు నిజంగా చూస్తే ఒక లెక్క రాయవచ్చు, ఏదైనా నిజంగా వీక్ ఏదైనా పట్టుకొని దాని గురించి వచ్చి ఏదైతే ఎక్స్పెక్ట్ ఉందో మ్యూజిక్ రెకమెండేషన్ సినిమా మ్యూజిక్ వాజ్ వెరీ బ్యాడ్. అది అంటే అంటే బేసిక్ చూడలేదు, అర్థం అయిపోయింది. ఏదో నైట్ నేను పొద్దున రాసేసి పెట్టుకున్నాను, పొద్దున పోస్ట్ చేసేది అంతే. సో ఏం చేస్తాం నాకు తెలియదు, ఆలోచిస్తున్నాము, చూద్దాం. బట్ వారం రోజులు అయితే అది మన అందరం కలిసి ఎందుకంటే నాట్ అబౌట్ రివ్యూ కదా, మన సినిమా మీద చాలా రకాలుగా రెవెన్యూ ఉంది. అంటే దీనిపైన ఇండస్ట్రీలో చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే ఏం లేదు సార్, ఎంత డబ్బు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్, ఎంతమంది కష్టం కదా అది. అంటే రివ్యూ కూడా ఎట్లున్నాయంటే చిన్న రివ్యూ రైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళకంటే సీనియర్లు పెద్దవాళ్ళు దాన్ని చూసుకుంటూ కూడా దానికి దగ్గరలో వేసేస్తున్నారు. మనం దానికంటే దగ్గర లేకపోతే మనది ఆనంద పెద్ద ఏదో అర్థంగా పంచాయతీ అది. కానీ బట్ దాని గురించి సార్ మాట్లాడాలి సార్, నాకు కూర్చొని నా ఆడియన్స్ కి థ్యాంక్ యూ చెప్పాలని ఉంటే. అండ్ మా సినిమాకి థియేటర్కి 2 నెలల తర్వాత జనాలు వచ్చినందుకు మీ అందరూ కూడా అర్థం చేసుకొని పాజిటివ్ గానే ఉండే వచ్చినందుకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ లౌడ్ గా ఉండొద్దు అనుకున్నాం. మా ఏదైతే ఇప్పుడు 2-3 డేస్ అన్న అట్లీస్ట్, ఎందుకంటే మార్నింగ్ కూడా ఫంక్షన్ అందరూ వాళ్ళ అంతర్క్రియల కార్యక్రమం ఉంటాయి కాబట్టి. సో అసలు పెట్టదు అనుకున్నా, లాస్ట్ మినిట్ లో ఇంకా లేదు పెడతాం, ఎందుకంటే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫస్ట్. మనం ఎంత అనుకున్నా అలా
ప్రతిసారి మనం హోప్ చచ్చిపోయినప్పుడల్లా ఆడియన్స్ మనకి తిరిగి లేదు మేము వస్తాం మంచి సినిమా అయ్యారు మేము థియేటర్కి వచ్చి చూస్తాం రివ్యూలు బాగాలేకపోయినా వచ్చి చూస్తాం అని అంత చేసిన వాళ్ళకి మనం వచ్చి థ్యాంక్స్ అని చెప్పాలి. అంటే పొద్దున్న సినిమా చూసినారు అంటే నేను పబ్లిక్ టాక్ తీసుకున్నా వాళ్ళు చూసారా? నేను చూసిన వాళ్ళని చెప్తున్నాను. మీరు చూసారా? పబ్లిక్ టాక్ నేను చూడలేదు. మీరు చూసినాక చెప్పేదేనండి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే గామి తర్వాత మళ్ళీ డిఫరెంట్ చేసాడు అంటే అదే డిఫరెంట్ అంటే దానికంటే డిఫరెంట్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇలాగే చేస్తుంటారు డిఫరెంట్ గా వచ్చిన స్టోరీస్. నాకే బోర్ కొడుతుంది సార్, నాకు ఏదైనా భయపెట్టకపోతే నేను చేయాలి, నాకు భయపెట్టాలి అప్పుడు దాన్ని ఛాలెంజ్ తీసుకుంటా. నాకు ఆబ్వియస్లీ సార్ నాకు తెలుసు, మీ అందరికి తెలుసు పెట్టుకున్నా అంటే పెద్ద పంచాయతీ పెట్టుకుంటాం, ఏదో భయపెట్టేది లేకపోతే చేయగలుగుతారా అనేదే పెట్టుకుంటుంది. విశ్వక్ సినిమా వస్తుందంటే మాత్రం డిఫరెంట్ ఇండస్ట్రీ కాదు మొత్తం ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది, అదైతే గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఉపమేశ్వర్లో అంతా నెగిటివ్స్ అంటే మీరు కొంచెం జెన్యున్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా కార్నర్ చేసి టార్గెట్ చేసుకోవాలనుకుంటున్నారు. బుక్ మై షో పంచాయతీ అయితే వాళ్ళకి ముందు ఐ థింక్ బుక్ మై షో ఆల్సో షుడ్ కన్సిడర్ దిస్ బిఫోర్ దే యూస్ టు టికెట్ కొన్న వాళ్ళకే స్టార్ అంటే మన షో అయిపోయిన తర్వాత మనకు పంపిస్తుండే నువ్వు ఎంత ఇస్తావు రేటింగ్ అని 10 ఉంటుంది వాడి రేటింగ్. సడన్ గా బాట్స్ కి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది బుక్ మై షో అప్లికేషన్? ఎందుకంటే ముందు మనం ఓన్లీ టికెట్ కొని చూసినది మాత్రం అందరూ యావరేజ్ చేసుకొని నాటి హిట్ వరకు నేను చేసిన హిట్ సినిమా కూడా ఇట్ వాస్ లైక్ 9.5 కాన్స్టెంట్ ఉండే దానికి వరకు ఉండే మొన్న రీజన్ why is this application is also accepting bots to constantly put 1000 of funds వస్తుంది చూసిన 9.8 9.5 ఇస్తుంది కదా, అది యావరేజ్ టాలీ చేసుకొని తగ్గించేస్తుంది. సో ఇప్పుడు ఈవినింగ్ నుండి చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కదా పొద్దున్న ఆల్రెడీ మీరు ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్, ఓపెన్ బుక్ మై షో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద కొట్టండి, కింద ఫస్ట్ 3 చూపిస్తుంది రేటింగ్, టచ్ చేస్తే మీకు అసలు పొద్దున్న నుండి ఎంతమంది వాళ్ళు ఇచ్చారో తెలిసిపోతుంది. ఇట్ లుక్స్ వెరీ ఫేక్ అంటే చిన్న పిల్లలు కూడా చెప్పేయచ్చు బాటన్. వాళ్ళు ఏమున్నా జనాలకి ఇది యూనివర్సల్ ఇది బాట్స్ అని తెలిసిపోయింది అనుకో దాని మీద నమ్మకం పోతుంది ఫస్ట్. అండ్ జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 2వ సినిమా కాబట్టి ఆల్రెడీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మనం దాని గురించి చేస్తున్నారు ఎవరు మనకు తెలియదు, కంపల్సరీ పని కట్టుకొని చేస్తున్నారు కదా అని ఎవరు మనకు తెలియదు కానీ అన్ని వాళ్ళు ఉన్నాయి. పోతున్నారు కదా, అదే ప్రాబ్లం. వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఏం చేసి మీరు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి అందరికి ఫోన్ చేసిన మాక్సిమం మ్యాట్నీస్ ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ అన్ని హౌస్ఫుల్ నడుస్తాయి రేపు నడుస్తుంది. సో అది ఎఫెక్ట్ చేయకుండా మనం పని చేయాలి అంతే. ప్రొడ్యూసర్ నష్టపోయేంత సీన్ అయితే నాతో ఏ ప్రొడ్యూసర్ నష్టపోయకూడదు. అదే ఆమెకి ఎంతసేపు మాట్లాడినా మనకు తెలియదు, తెలిస్తే మాత్రం చెప్పండి నాకు. ఈ సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే కాంపిటీషన్ వల్ల కూడా కొంచెం కలెక్షన్స్ తగ్గాయి. నాకు తెలియదు రెండింటి నాకు పొద్దున నుండి నాదే సరిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు ఒకసారి కొంచెంసేపు అయితే మిగిలిన ప్రపంచం ఏం జరుగుతుంది అసలు నా సినిమా నేను కాకుండా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది నేను తెలుసుకొని ఇప్పుడు మాకు పని వర్క్ సరిపోయింది. ఇంకోటి ఏంటంటే మీ ప్రతి సినిమాలో 2 హీరోయిన్స్ ఉంటారు, అదే సెంటిమెంట్ సెంటిమెంట్ నేను ఆలోచిస్తున్నా అన్నిట్లా ఇంట్లో ఒకరే ఉండరు, హిట్ సినిమాలో ఒకరే ఉండరు. గ్రామీణ ఉన్న ఒకరు కూడా హీరోయిన్ కదా క్యారెక్టర్ మీకు తెలుసు. ఇట్లా లాస్ట్ మా అంటే ఒకసారి ఇట్లా అంతే